ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను తీసుకుంటున్న ఈ మహమ్మారికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన ఔషధం అంటూ లేదు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవేవి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. ఈ తరుణంలో క్యాన్సర్ పై పోరాటానికి సరికొత్త వ్యాక్సిన్ ను ఇంగ్లాండ్ సైంటిస్టులు కనిపెట్టారు. ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు తొలి దశ ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు గుర్తించినట్టు చెప్పారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గుతాయని, చికిత్సలో మెరుగైన ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ వ్యాక్సిన్ కు వారు mRNA-4359 అని నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ తో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని చెప్పారు. లండన్ లోని కింగ్స్ కాలేజీలో ఎక్స్పెరిమెంటల్ ఆంకాలజీలో క్లినికల్ రీడర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ దేబాశిష్ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం mRNA 4359 వ్యాక్సిన్ మానవ శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుందని, క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు తోడ్పడుతుందని, సాధారణ కణాలు క్యాన్సర్ కణాలకు మధ్య తేడాను గుర్తించి క్యాన్సర్ కణాలను ఎదగకుండా అడ్డుకునేలా చేస్తుందని, అంతేకాదు కొత్త క్యాన్సర్ కణాలు పుట్టుకు రాకుండా అడ్డుకుంటుందని చెప్పారు. క్యాన్సర్ కణాలు శరీరంలో వేగంగా విస్తరించి కణుతులుగా ఏర్పడతాయి. దీన్ని అడ్డుకోవడానికి రోగ నిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ప్రోత్సహిస్తుంది. తద్వారా క్యాన్సర్ ను నిర్మూలించడానికి ఈ వ్యాక్సిన్ ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కొత్త మందుల ఆవిష్కరణకు ఈ వ్యాక్సిన్ ఓ ముందడుగు అని డాక్టర్ దేబాశిష్ సర్కార్ చెప్పారు.